పైన మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక 5 డిక్లరేషన్ ఇచ్చింది. ఆ 5 డిక్లరేషన్ లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చాలా ప్రధానమైనటువంటి డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ ఏంటి అని అంటే, బీసీలకు మేము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచుతామని చెప్పారు. 2019 లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు బీసీలకు గతంలో ఉన్నటువంటి 34% రిజర్వేషన్లు కాస్త 23% తగ్గిపోయాయి. అంటే -11% వచ్చింది. ఆ -11% ప్లస్ ఎస్సీ ఎస్టీలకు 11% కలిసింది. వాళ్ళ రిజర్వేషన్ 27% పెరగటం వల్ల మాకు బీసీలకు 11% రిజర్వేషన్ తగ్గింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మేము +19% రిజర్వేషన్ కలిపి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పారు. 42% ఎందుకు అన్నారు అని అంటే, బీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు కలిపి 27%, మొత్తం కలిపితే 69% రిజర్వేషన్లు. అంటే తమిళనాడు ఫార్ములాని ఫాలో అవుతామని చెప్పినట్లుగా వాళ్ళు హామీ ఇచ్చారు. సరే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లు పెంచేటటువంటి బిల్లుని శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ డెడికేషన్ కమిషన్ రిపోర్టు, బిల్లు, కులగణన మొత్తం ఆధారాలు చేసుకుని 42% రిజర్వేషన్ కేంద్రానికి పంపారు. బట్ ఇప్పుడు కేంద్రం దగ్గర ఆ బిల్లు పెండింగ్ లో ఉండిపోయింది. దాని మీద ఏ నిర్ణయం తీసుకోలేదు. బట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు 90 రోజుల్లో పెట్టాలని తెలంగాణ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో 30 రోజుల్లోనేమో రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలి, 90 రోజులు అంటే సెప్టెంబర్ 30 లోపు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. అది తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్లు ఫిక్స్ చేయాలి కాబట్టి 30 రోజుల్లో మరి 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా రిజర్వేషన్లు ఫిక్స్ చేస్తే కుదిరే పని కాదు కదా. ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ బీసీల నుండి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలు జరపాలనేటటువంటి ఒక ప్రధాన డిమాండ్ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటని ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచనలో భాగంగానే ఇప్పుడు ఆ బిల్లు ఆమోదం పొందేటటువంటి సమయం లేదు. తర్వాత దానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉంది, దానికి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఉంది, తర్వాత పొలిటికల్ విల్ కావాలా. బట్ ఇదంతా చాలా సమయం పట్టేటటువంటి అవకాశం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 10వ తారీఖు నాడు కేబినెట్ సమావేశం పెట్టుకున్నది. ఆ కేబినెట్ ఆమోదించింది అని చెప్తున్నారు. కేబినెట్ ఆమోదించింది, 42% రిజర్వేషన్ తీసుకు. కేబినెట్ ఆమోదంతో రిజర్వేషన్లు వస్తాయా? ప్రశ్న ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే, కేబినెట్ ఆమోదించి ఏం చేస్తుంది? 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టము, 2019 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అమెండ్మెంట్, ఈ చట్టానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తామంటే, ఆ ఆర్డినెన్స్ లో ఉన్నటువంటి ఆ బిల్లులో ఉన్నటువంటి వర్డ్ చదువుతాను వినండి. తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 అమెండ్మెంట్ 2019 restrict the total vertical reservations for SC, ST and OBCs in local self-government bodies to a maximum of 50% in accordance with the Supreme Court judgment. Maximum 50% in accordance to the Supreme Court judgment అనుంది. అంటే 50 మనం తయారు చేసినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో 50%. ఇప్పుడు దీని ఏమంటున్నారు? మేము దానికి సవరణ చేసి దానికి మేము ఇప్పుడు ఆర్డినెన్స్ ఇచ్చి 42% ఇస్తామంటే ఆర్డినెన్స్ నిలబడతదా? ఫస్ట్ థింగ్, ఆర్డినెన్స్ ఇచ్చేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఉండొచ్చేమో. ఆ ఆర్డినెన్స్ ని గవర్నర్ ఆమోదిస్తారా? ఆ ఆర్డినెన్స్ లీగల్ గా నిలబడుతుందా అనేటటువంటి ప్రశ్నలే ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్డినెన్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. మరి కోర్టులో ఛాలెంజ్ చేస్తే రిజర్వేషన్లు రావు, అక్కడ ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, గతంలో ఈ ప్రాక్టీస్ జరిగింది. 2017లో కేసీఆర్ ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో 29% నుంచి 37% పెంచుతూ కేంద్రానికి ఒక బిల్లు పంపారు. ఆ బిల్లు ఎటుపోయిందో ఇంతవరకు అతిగతి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కాలయాపన చేసేటటువంటి ప్రక్రియలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక కీలకమైనటువంటి విషయం, ఈ కులగణన జరగటానికి ముందు అన్ని జిల్లాలకు బీసీ కమిషన్ తిరిగింది. బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ పెట్టింది. మా వరంగల్ కూడా వచ్చినప్పుడు నేను ఒక పెద్ద డ్రాఫ్ట్ ఇచ్చానండి. ఆ డ్రాఫ్ట్ లో నేను ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే,
ఆర్డినెన్స్ తీసుకురండి, ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నేను చెప్పాను. బట్ ఆర్డినెన్స్ తేవాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం తేవాలి కదా. అది ఎప్పుడు అంటే చట్టబద్ధంగా రిజర్వేషన్లు సాధ్యం కానప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 50% రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పినప్పుడు ప్రభుత్వానికి గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొని వస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. బట్ ఈ ఆర్డినెన్స్ విషయంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. మీకు గతంలో ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలకు నాయకులకే అంతిమ నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఉంటుంది అని అంటే సుప్రీంకోర్టు దాన్ని చెప్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ కి పూర్తి అధికారాలు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఒక ఆర్డినెన్స్ పట్టుకొని వచ్చింది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తున్నారో, తర్వాత ఎస్సీ రిజర్వేషన్ ఎట్లా అమలు చేస్తున్నారో అట్లా రాష్ట్ర ప్రభుత్వాలకు సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్తున్నారు. అది కూడా తప్పు. ఎందుకోనంటే ఇక్కడ చట్టం అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేటటువంటి స్వేచ్ఛను సుప్రీంకోర్టు వాళ్ళకి ఇచ్చింది. కానీ ఇక్కడ 40% రిజర్వేషన్ బిల్లే ఉంది, బిల్లు రూపంలోనే ఉంది, అది చట్ట రూపంలోకి రాలేదు. ఆ చట్ట రూపంలో వచ్చిన తర్వాతనే దాని మీద మీరు అమలు చేయాలా వద్దా అనేటువంటి నిర్ణయాలు ఉంటాయి. 2040D 2043T ప్రకారంగా 1994లో బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్లు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా 3 పాయింట్లు చెప్పారు. పాయింట్ 1 ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి, చాలా ఖచ్చితంగా ఉంది. పాయింట్ నెంబర్ 2 మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని. పాయింట్ నెంబర్ 3 బీసీలకు రిజర్వేషన్లు వెనుకబాటుతనం ఆధారంగా ఇవ్వచ్చు, బట్ నిర్దిష్ట పరిమాణం లేదు. ఎంత ఇవ్వాలనేది లేకపోవటం వల్లే ఇంత పెద్ద తతంగం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఆర్డినెన్స్ నిలబడదు, దాని ద్వారా 42% రిజర్వేషన్లు రావు. ఓకే, ఎస్, నెక్స్ట్ జగన్మోహన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏదైతే మొన్నటి వరకు 42% రిజర్వేషన్లు మీరు హామీలు ఇచ్చారు, అది అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయితే ఈసారి మేము ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నాం, లైన్ క్లియర్ అయింది, త్వరలో రాబోతుంది అని కూడా వాళ్ళు ప్రిపేర్డ్ ఉన్నారు. సో ఏం చెప్తారు? మరి డాక్టర్ శేషు బాబు గారు చెప్పిన మాటలు ఏకీభవిస్తున్నారా? అవును, తప్పకుండా. ఎందుకంటే దీంట్లో కుట్ర కోణమే ఉంది. ఎందుకనంటే ఇప్పుడు రిపోర్ట్ వచ్చి కూడా ఎన్ని రోజులు అవుతుందో మా అందరికి తెలుసు. రిపోర్ట్ అంటే మన కులగణన రిపోర్ట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. అండ్ బీసీ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చిందని చెప్పి చాలా రోజులు అవుతుంది. దాన్ని అయితే బయట పెట్టలేదు రిపోర్ట్ ని. ఏమన్నా అంటే మేము కూడా 2018లో మా అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి కొత్త బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా దాంట్లో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ గురించి కూడా ప్రస్తావన చేసి ఎలక్షన్ లో ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో రిజర్వేషన్ తీసుకురావాలా అని చెప్పి 34% కి రికమెండ్ చేసి పంపిస్తే అప్పుడు ఆమోదం తెలపలేదు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము. ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు నిలబడలేదు. ఇప్పుడు ఇదే సేమ్ టాక్టిక్ ఇక్కడ కూడా వాడుతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బీసీ డిక్లరేషన్ ఎలక్షన్ టైంలో ఇచ్చిండ్రు, ఇప్పటికే 2 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది. ఈ 2 ఇయర్స్ ఎందుకు అసలు ఎలక్షన్స్ చేయాలనే చిత్తశుద్ధి ఎందుకు కనబరచలేదు? ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి, గ్రామాల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి, ఎక్కడ చూసినా స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది కాబట్టి ఈ వ్యతిరేకతను తట్టుకోవాలనంటే ఎలక్షన్ ఖచ్చితంగా పోవాలనే నిర్ణయం వీళ్ళు చేసుకున్నారు. నిన్న కేబినెట్ నిర్ణయం చేసిండ్రు. పొంగులేటి గారు దీన్ని బయటకు వచ్చి పొంగులేటి గారు చెప్తున్నారు బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడడానికి ఆయన ఎవరండి? ఒకటి ఫస్ట్ నేను. ఇంకోటి ఇప్పుడు చెప్తుంది నమ్మాలనంటే గతంలో చెప్పినాయన్ని చేస్తే కానీ ఇప్పుడు చేసేది నమ్మడానికి రేపు ఏమైతుంది? వీళ్ళే మళ్ళీ కోర్టుకి ఎవరో ఒకళ్ళని పంపించేసి దీన్ని రిజెక్ట్ చేయించేసి ఇది బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. మేము అందుకే అంటున్నాం ఏందనంటే సిస్టమేటిక్ గా వెళ్ళండి. అయితే తమిళనాడులో జయలలిత గారు ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేసిండ్రో, జయలలిత గారు అప్పుడు ఇదే పద్ధతిలో అయితే ఇట్లనే క్యాన్సిల్ అవుతుంటే అప్పుడున్న ప్రధానమంత్రి గారు అప్పుడు జయలలిత గారు యూపీఏలో ఉండే కాబట్టి ఆమె వెళ్లి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ 50% మించి